మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1వ పాదం. వీరందరూ మకర రాశి ఫలితాలను పొందుతారు. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని బలీయంగా ఉన్నందువలన గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ మకర రాశి వారికి ధన కుటుంబ కారకుడు గురుడు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండడం చేత జాతక ప్రభావం బాగుంది. ఏ పని చేసినా కూడా దాన్ని బ్యాలెన్స్ గా చేసేటటువంటి అవకాశం ఉంది. ఆదాయం బహుముఖాలుగా చేతికి అందుతుంది. ఒడి దుడుకులు లేని జీవితం ఉంటుంది. అలానే పుణ్యక్షేత్ర సంచారం, పుణ్య నదీ స్నానం, పుణ్య కార్యాలు చేస్తారు. ఎంత ఆదాయం ఉన్నా కూడా అంత ఖర్చు అయిపోతుంది. మకర రాశిలోని ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. అలానే మకర రాశిలోని వ్యాపారులకు శని బలం వలన బాగుండేటటువంటి అవకాశం, ఆశించిన మేరకు లాభాలు లభిస్తాయి. అలానే ఈ రాశిలోని విద్యార్థులకు గురుబలం లేని కారణంగా ఒక అర్ధభాగం వరకు, ప్రథమార్థం వరకు వీరు విద్య మీద ఆసక్తిని కోల్పడం అంతంత మాత్రంగా ఉంటుంది. అలానే వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట లాభించేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి శనిగ్రహ బలం వలన రాహుగ్రహ ప్రభావం చేత అంత ఇబ్బంది ఉండదు. మంగళవారం, సోమవారం ఆలయ దర్శనం, అలానే వీరు శివాలయంలో రుద్రాభిషేకం, రాహువుకు కూడా పూజ చేసుకోవడం కానీ జపం, హోమం చేయడం మంచిది. కుంభరాశి ఫలితములు. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కుంభరాశి ఫలితాలను పొందుతారు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటాయి. ఈ సంవత్సరం పరిస్థితులు అనుకూలించవు. అలానే ఇతర సమస్యల వలన ఇంటిలోనూ అస్తవ్యస్తంగా ఉండేటటువంటి జీవనం కూడా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశిలోని వారికి యోగకారకుడైన గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండడం చేత గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగానూ గృహ సంబంధంగానూ కొంత సౌకర్యవంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మతి స్థిమితం లేకుండా మాట్లాడతారేమో అనిపిస్తూ ఉంటుంది. అలానే గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు రాదు. సహధర్మచారిడితో క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశిలోని ఉద్యోగులకు అనుకూలమైనటువంటి ఈ సంవత్సరంగా ఉంది. అలానే కుంభరాశిలోని వ్యాపారులకు బాగుంటుంది. అయితే లాభాలు తగ్గడం కానీ, ప్రభుత్వ మూలక ఇబ్బందులు కానీ, నష్టపోవడం కానీ జరుగుతుంది. కుంభరాశి వారు, కుంభరాశిలోని వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లభిస్తుంది. 2వ పంటలో కష్టాలు నష్టాలు తప్పేటట్లుగా లేవు. కుంభరాశిలోని వారు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తదుపరి ఊహించని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక వీరు మంగళవారం, శనివారం నియమంగా ఆలయానికి వెళ్ళడం కానీ, శని రాహువులకు జపం చేయించుకోవడం, హోమం చేయించుకోవడం చేస్తే మంచిది. ఇవి కుంభరాశి ఫలితములు. మీనరాశి. ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏలినాటి శని అంతగా బాధించేటటువంటి అవకాశం తక్కువగా ఉంది. కానీ ఖర్చులు విపరీతంగా అయ్యేటటువంటి పరిస్థితులు. మీనరాశిలోని వారికి ధన కుటుంబ జీవన కారకుడైన గురుడు
5వ ఇంట 6వ ఇంట సంచారం, కేతువు అనుకూల సంచారం, జన్మ శని వలన స్వవిషయంలో ధైర్యం తక్కువగా ఉండడం, ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చినప్పటికీ మరుక్షణంలో మాయమయ్యేటటువంటి అవకాశాలు. వెనకటి జీవితాన్ని చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. వీరికి మానసిక ప్రవృత్తి మంచిగా ఉండడం వలన మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. మీనరాశిలోని ఉద్యోగులకు మంచి యోగకాలం అని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మీనరాశిలోని వ్యాపారస్తులకు కూడా యోగకాలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మీనరాశిలోని విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండడం చేత జ్ఞాపక శక్తి ఉండి చదువుపై శ్రద్ధ ఉండేటటువంటి అవకాశం. ఏలినాటి శని వలన కొంతమందికి వారు చేసేటటువంటి వృత్తిలో గాని విద్యాభ్యాసంలో గాని ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. ఈ సంవత్సరం వీరికి శనివారం, మంగళవారం నియమంగా ఆలయాలకు వెళ్ళడం, ఒక శనివారం ఒక మంగళవారం రుద్రాభిషేకం చేయడం మంచిది. అవకాశాన్ని అనుసరించి శివాలయంలో ప్రదక్షిణం చేయడం మంచిది.